హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి రీసెంట్ గా ఒక రోజు క్రితమే యూట్యూబ్ క్రియేటర్స్ కి యూట్యూబ్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. మరి ఆ అప్డేట్ ఏంటి, అసలు ఆ అప్డేట్ దేని గురించి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఛానల్ ని మానిటైజేషన్ చేసుకొని లక్షల్లో డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అలా అనుకునే క్రియేటర్స్ కి యూట్యూబ్ ఇచ్చిన అప్డేట్ అయితే ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. మరి మామూలుగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మానిటైజేషన్ చేసుకోవడానికి కొద్ది మందికి నెల పట్టవచ్చు, మరి కొంతమందికి 2 నెలలు, 3 నెలలు, 6 మంత్స్, 6 ఇయర్స్ కూడా పట్టవచ్చు ఇంతకు ముందే. అయితే మరి ఇప్పుడు యూట్యూబ్ ఇచ్చిన అప్డేట్ ని చూస్తే అసలు మానిటైజేషన్ చేసుకోవడం సాధ్యమేనా, అసాధ్యమా, అసలు చెయ్యగలమా అనే ఇదిలో ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. షార్ట్ వీడియోస్కి అయితే 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ అవ్వాలి. మరి లాంగ్ వీడియోస్కి అయితే 365 డేస్లో అంటే 12 మంత్స్లో 8000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. యూట్యూబ్ రీసెంట్గా ఇచ్చిన అప్డేట్ ఇదే అండి. 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 90 డేస్లో షార్ట్ వీడియోస్కి 20 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అవ్వాలి. లాంగ్ వీడియోస్కి అయితే 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. మరి దీనిని అసలు చేయగలమా లేదా అనేది మీరే ఆలోచించుకోండి. ఇది పోతే ఇంతకుముందు గతంలో యూట్యూబ్లో ఈ రూల్స్ ఏ విధంగా ఉండేవి మానిటైజేషన్ కోసం, ఎలిజిబిలిటీ కోసం అయితే అని అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 90 డేస్లో షార్ట్ వీడియోస్కి 10 మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ అవ్వాలి. మరి లాంగ్ వీడియోస్కి అయితే 365 డేస్లో 4000 వాచ్ అవర్ కంప్లీట్ అయిపోతే సరిపోయేది, మానిటైజేషన్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా లేదు. దీన్ని షార్ట్ వీడియోస్కి రెట్టింపు చేశారు, మరి లాంగ్ వీడియోస్కి కూడా రెట్టింపు జరిగింది. సబ్స్క్రైబర్స్ అయితే సేమ్ యథావిధిగా 1000 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. మరి యూట్యూబ్ క్రియేటర్స్ అందరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్ ఉంటాయి కదా, వారికి ఇది వర్తించదు, ఈ రూల్ వర్తించదు. ఈ రూల్ ఎవరికి వర్తిస్తుంది అయితే కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి. ఇంకొకటి ఈ రూల్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే 2027 ఫిబ్రవరి 1 నుంచి ఈ రూల్స్ని అమలు చేస్తారనమాట. అప్పటి వరకు ఎవరైనా ఛానల్ క్రియేట్ చేసుకోవాలి, మానిటైజేషన్ అవ్వాలి వాళ్ళ ఛానల్ అనుకుంటే వీలైనంత తొందరగా ఛానల్ని క్రియేట్ చేసుకోండి. ఛానల్ని క్రియేట్ చేసుకొని మంచి కంటెంట్ వీడియోస్ ఇచ్చి ఛానల్ని మానిటైజేషన్ చేసుకోండి. 2026 అయిపోయేలోపు ఛానల్ని మానిటైజేషన్ చేసుకోండి. క్రియేటర్స్ ఎవరైతే నేను యూట్యూబ్ చేయాలి, యూట్యూబ్లో రకరకాల కంటెంట్ని ఇవ్వాలి, ప్రజాదరణ పొందాలి అని ఎవరైతే అనుకుంటారో క్రియేటర్స్, ఇంకా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోలేదో వాళ్ళు వీలైనంత త్వరగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోండి. అతి త్వరగా మానిటైజేషన్ కూడా అయ్యే విధంగా వీడియోస్ని అప్లోడ్ చేయండి. 2027 ఫిబ్రవరి 1 వరకు ఇది వరకు ఉన్న పాత రూల్స్ ఏవైతే ఉన్నాయో అవే రూల్స్ ఉంటాయి. సో అంతలోపు ఛానల్ క్రియేట్ చేసి, ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసి ఇంకా మానిటైజేషన్ కాలేదో ఈ 2026 అయిపోయేలోపు మానిటైజేషన్ చేసుకునేలా వీడియోస్ని అప్లోడ్ చేయండి. 2027 ఫిబ్రవరి 1 వరకు ఈ రూల్స్ అయితే వర్తించవు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఛానల్ క్రియేట్ చేసి ఛానల్ని మానిటైజేషన్ చేయడానికి ఇబ్బందులు పడుతున్న క్రియేటర్స్కి, మరియు ఛానల్ని కొత్తగా క్రియేట్ చేయాలి అనుకునే క్రియేటర్స్కి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీ ఛానల్లో షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎప్పుడైతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి మానిటైజేషన్ చేసుకోవాలనే అప్లికేషన్ వస్తుందో అప్పుడే మీరు మానిటైజేషన్కి అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నైట్లో ఏం పెట్టుకుంటాంలే మానిటైజేషన్, రేపు మార్నింగ్ పెట్టుకుందాం, ఈవినింగ్ పెట్టుకుందాం, ఈరోజు మంచి రోజు కాదు, మంచి ముహూర్తం చూసి పెట్టుకుందాం అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో మీరు అలా చేయకండి. ఎప్పుడు ఎలిజిబుల్ అయితే మీరు అప్పుడు అప్లికేషన్ పెట్టేసుకోండి వీలైనంత త్వరగా. ఎందుకంటే మీరు బతికి ఉన్న ప్రతిరోజు మంచి రోజే. సో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, స్టార్ట్ చేసిన వాళ్ళకి మానిటైజేషన్ చేసుకోవడానికి నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్. మీరు మీ కంటెంట్ని నమ్ముకోండి, హార్డ్ వర్క్ చేయండి, మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
ఉంటా మరి.